ఓం నమ శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమో నమః. పోలిపాడ్యమి 2025లో ఏ రోజున వచ్చింది? ఆ రోజు ఎన్ని దీపాలను వెలిగించి వదలాలి? 31, 33 లేదా 35? అరటి డొప్పలు లేకపోతే ఏం చేయాలి? ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా? తులసి కోట లేని వారు ఏం చేయాలి? ఈ పోలిపాడ్యమి జరుపుకోవటానికి ఆనవాయితీ ఉండాలా? ఈరోజు కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించుకోవచ్చు? ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా? పోలి స్వర్గం లేదా పోలిపాడ్యమిని ఎలా జరుపుకోవాలి అనే అంశాల గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోని ఒక లైక్ చేసేయండి. దాని ద్వారా ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కార్తీక మాసం నెల పొడవునా 30 రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవటం, ఆకాశంలో కృతికా నక్షత్రాలు ఉండగానే దీపాలు వెలిగించటం, అలాగే కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఇటువంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండటం, ప్రతిరోజు సాయంత్రం శివాలయానికో విష్ణాలయానికో వెళ్ళి ఆకాశ దీపాన్ని సందర్శించటం, కార్తీక స్నానాలు, దానాలు ఇటువంటివన్నీ పాటిస్తూ ఉంటారు. వీటన్నింటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు రావటం జరుగుతుంది. ఆ 4 రోజులు చేయలేకపోయామే అనే బాధ కలగటం సహజం. ఆ 4 రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందటానికి ఈ పోలిపాడ్యమి ఒక చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా పూజ చేసేటటువంటి వారిని మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటటువంటి అంతరార్థం ఉన్న ఈ పోలి స్వర్గం మనం ఎలా జరుపుకుంటే కార్తీక మాసం పుణ్యమంతా పూజ చేసిన పుణ్య ఫలితాన్ని మనం పొందగలుగుతాము అని చెప్పుకునే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ పోలిపాడ్యమి కార్తీక అమావాస్య అయిపోయిన మరుసటి రోజు మార్గశిర మాసం అంటే మార్గశిర పాడ్యమి రోజున జరుపుకుంటాము. అయితే ఈ 2025వ సంవత్సరంలో పోలిపాడ్యమి నవంబర్ 21వ తేదీన శుక్రవారం వచ్చింది. అంటే నవంబర్ 20 గురువారం ఉదయం 10:40 నుంచి నవంబర్ 21 శుక్రవారం మధ్యాహ్నం 12:30 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. ఈ దీపాలను వదలవలసిన శుభ సమయం మాత్రం నవంబర్ 21 శుక్రవారం ఉదయం 6 గంటల లోపు, అంటే సూర్యోదయానికి తెల్లవారటానికి ముందుగానే ఈ పోలిపాడ్యమి దీపాలను వెలిగించాలి. ఈ పోలిపాడ్యమి పూజా విధానం ఏమిటంటే, ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడే సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి. ఆవు పేడతో అలికిన తరువాత బియ్యం పిండితో పద్మం, స్వస్తిక్, చక్రం, శంఖం, కృష్ణ పాదాలు ముగ్గులు వేసి పసుపు కుంకుమ వేసి తులసిమ్మకి యథాశక్తిగా అలంకరించుకుని పూజ చేసుకోవాలి. తులసి కోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి. తులసికి నీరు పోయండి. కాస్త పసుపు కుంకుమ గంధంతో అలంకరించండి. ఈ పసుపు కుంకుమలు మొదట్లో వేయకుండా కాండానికి రాస్తే మంచిది. తరువాత అగరబత్తి వెలిగించి దీపాలు చూపించి నైవేద్యం నివేదించి లక్ష్మీ నారాయణునికి నమస్కరించుకోండి. ఆ తరువాత మంగళహారతి ఇచ్చేయండి. తులసి అష్టోత్తరం, కార్తీక దామోదరాష్టకం పఠించుకోండి. తులసి కోట లేనివారు ఈ పూజను ఇంటి ఈశాన్యం మూల లేదా పూజా మందిరంలో ఈ పూజను ఆచరించుకోవచ్చు. కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్య ఫలితం దక్కాలంటే 33 ఒత్తులను తులసి కోట దగ్గర వెలిగించాలి. 33 ఒత్తులే ఎందుకు అంటే, కార్తీక మాసంలో ఉండే 30 రోజులకు గాను 30 ఒత్తులు, తిథులు హెచ్చు తగ్గులకు గాను 1, మిగిలిన 2 ఒత్తులు ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు. మొత్తం 33 దీపాలు. 33 కోట్ల దేవతలు మనకు ఉన్నారు కనుక దానికి ప్రతీకగా 33 దీపాలు వెలిగిస్తామని కూడా చెప్తూ ఉంటారు. చెరువులు, నదులు దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి విడిచిపెట్టాలి. చెరువులు, నదులు లేనివారు ఇంట్లో ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి అరటి డొప్పల్లో వెలిగించి దానినే చెరువుగా భావించి విడిచిపెట్టాలి. కొంతమంది అరటి డొప్పలు దొరకని వారు కొబ్బరి చిప్పలో కానీ తమలపాకులో కానీ జిల్లేడు ఆకుల్లో కానీ ఈ దీపాలను వదులుతూ ఉంటారు. తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొని
పోలీస్ వర్గం కథ తప్పకుండా చెప్పుకొని లేదా తప్పకుండా విని అయినా సరే కొన్ని అక్షింతలు తులసమ్మకు వేసి కొన్ని మన తల మీద వేసుకోవాలి. ఈ పూజను ఆచరించటానికి ఆనవాయితీ అవసరమే లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈరోజు నాన్ వెజ్ తినటం అస్సలు చేయకూడదు. ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా అంటే సాధారణంగా తులసి కోట ఇంటి బయట ఉంటుంది కాబట్టి అక్కడ శుభ్రం చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు నిద్ర లేవరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఈ రోజు కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించాలి అనే ప్రశ్న అస్సలు అవసరమే లేదు. ఈ రోజు కుదరని వాళ్ళు మరలా వచ్చే సంవత్సరమే ఈ పోలిపాడ్యమి దీపాలను వెలిగించుకోవటానికి అవకాశం ఉంటుంది. పోలిపాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యాన్ని సంతరించుకుందాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఓం నమ శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమో నమః.